హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏది పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే పేపర్ లీక్ విషయం. సో పేపర్ లీక్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీక్ జరగడం వల్ల ప్రభుత్వాన్ని అయితే పక్కకు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో మరియు ఈ ప్రభుత్వంలో కూడా మనకైతే ఒక చిన్న పేపర్ లీక్ అనేది కావడం జరిగింది. అదేంటంటే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో సో ఇన్ సర్వీసెస్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో సెమ్ ఎగ్జామ్స్ ఇతరత్ర ఉంటాయి కదా, అందులో పేపర్ లీక్ అయితే అయ్యింది. సో దీనికి సంబంధించి మనకు ఒక కమిటీ వేశారు. సో మళ్ళీ సిఐడి కూడా దీన్ని అప్పగించడం జరిగింది. సో ఆ సిఐడిలో బయటపడ్డ కీలక విషయాలు ఏంటో ఇప్పుడు నేనైతే మీకు డిస్కస్ చేస్తాను. సో కీప్ వాచింగ్, ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే వరంగల్ వ్యవసాయ కళాశాలలో అంటే వరంగల్ అగ్రికల్చర్ కాలేజీలో ఉన్నటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ చేసినటువంటి మిస్టేక్ వల్ల ఈ పెద్ద ఇష్యూ అయితే జరగడం జరిగింది. అదేంటంటే పేపర్స్ జిరాక్స్ తీస్తున్న సమయంలో యూనివర్సిటీస్ నుంచి మనకు పేపర్ కాలేజ్ లాగిన్లోకి వచ్చిన తర్వాత జిరాక్స్ తీస్తున్న సమయంలో అతను ఫోటో తీసి ఒక విద్యార్థినికి అయితే పంపారు. సో ఆ విద్యార్థికి పంపిన తర్వాత సో ఆ విద్యార్థి నుంచి సో దుర్గారావు అనే చెప్పి ఒక ఇన్ సర్వీస్లో ఉన్న స్టూడెంట్కి ఆ క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. ఓకే, ఆ దుర్గారావు నుంచి ఆ క్వశ్చన్ పేపరు మనకి శ్రీనివాస్కు వచ్చింది. ఓకేనా, ఆ శ్రీనివాస్ నుంచి పేపర్ అనేది రమేష్కి వెళ్ళడం జరిగింది. సో ఇలా ఎక్కడైతే వరంగల్ కాలేజీలో ఉన్నటువంటి పేపరు ఫోటో ద్వారా ఒక విద్యార్థినికి ఒక గర్ల్ స్టూడెంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆ ఫోటో దుర్గారావుకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మనకి దుర్గారావు నుంచి శ్రీనివాస్కి వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ నుంచి లాస్ట్కు రమేష్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఇష్యూని మొత్తం ఎలా మరి ఐడెంటిఫై చేశారంటే సో నవంబర్ రోజు మనకి సీసీ ఫుటేజ్లో రమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొంచెం డిస్టర్బెన్స్గా అనుమానాస్పదంగా కనిపిస్తే సో జనవరిలో వెళ్ళి విచారించడం జరిగింది. సో విచారిస్తే కీలక విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే సో నాకు శ్రీనివాస్ ఇచ్చాడు, ఈ పేపర్ నాకు వాట్సాప్లో పంపించాడని చెప్తే శ్రీనివాస్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. శ్రీనివాస్ని ఎంక్వైరీ చేస్తే శ్రీనివాస్ ఏమని చెప్పాడంటే నాకు ఈ పేపర్ దుర్గారావు నుంచి వచ్చిందని చెప్పాడు. సో దుర్గారావును మనం వెరిఫై చేస్తే దుర్గారావు నాకు ఒక విద్యార్థిని నుంచి నాకు ఈ ఫోటో వచ్చింది అని చెప్పాడు. సో చెప్తే ఆ ఫోటో ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎలా వచ్చింది నీకు ఆ ఫోటో అని చెప్పి అడిగితే ఆమె మనకు వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కార్తిక్ నుంచి వచ్చిందని చెప్పి కీలక విషయాన్ని అయితే బయటపెట్టడం జరిగింది. అయితే సో ఎవరైతే ఫోటో పంపించిన విద్యార్థిని ఆమె ఒక 80,000 తీసుకొని సో మిగతా అమౌంట్ని మనకు కార్తిక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినట్టుగా సో మనకు సిఐడి కీలక ఇన్ఫర్మేషన్లో అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి వైస్ ఛాన్సలర్ జానయ్య గారు మరియు డీన్ ఝాన్సీ గారు ఈ ఇష్యూని అంతా టేకప్ చేసి ఒక కమిటీ ద్వారా దీన్ని అయితే చేయడం జరిగింది. సో ఈ పేపర్ లీక్ సంబంధించి సో మనకైతే కీలక విషయాలు అయితే బయటపడడం జరిగింది. సో మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఇలాంటి సో పేపర్ లీకులు కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి. సో పేపర్ని సో ఇలాంటి వ్యక్తులు మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు అబ్జర్వేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో లేదంటే మనకు ఇలాంటి పేపర్ లీక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.